కాదు గాని తాగితే కొందరికి సోయే ఉండదట కదా నొల్ల, కొందరైతే కడుపులో ఉన్న నిజాన్ని బయటకు కూడా కక్కుతారట. ఇక ఇంకా కొందరైతే వాళ్ళ లోపల ఉన్న లలిత కళలన్నీ బయటికి తీస్తారట. అసలు ఎందుకు తాగుతారో, ఎందుకు ఇజ్జతి తీసుకుంటారో నాకైతే అర్థం కాదు వాళ్ళ. సరే ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదయ్యానంటే, ఒకడున్నాడు వాళ్ళ బగ్గ తాగిండట. ఓం భూం భుష్ అని అనుకుంటా బస్సునే మాయం చేసిండట. ఎట్లనో చూడుండ్రి ఇక మీరే. ఓష్ని ఇగో ఈడ ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తుండు చూడు. పాపం ఏం కట్టమచ్చిందో అనుకోగల. కుత్తుకెళ్దాక తాగిండు, సోయి తప్పి రోడ్డు మీదకి వచ్చిండు. ఇక కండ్ల ముందు బస్సు కనబడుతోనే దాన్ని ఎత్తుకపోయిండు. అవల్ల అయితే ఆదివారం రాత్రి బంగారయ్య బాగా తాగిండట. ఇక తాగినాక ఏమనిపించిందో, విమానమే ఎక్కబుద్దైందో మబ్బులలో తిరగబుద్దైందో గాని బస్సు డిపో గోడ దునికిండు. కనబడ్డ బస్సు ఎక్కి స్టార్ట్ చేసుకున్నాడు. ఇక దంచుకపోయిండు. బస్సును ఆగమాగం నడుపుకుంటా పోతుంటే గీ పోలీసాർക്ക് అనుమానం కొట్టింది. ఎంబడి బడి బడి బస్సు నాపిండు. ఏంద్రా వారి ఈ బస్సును ఎందుకు నడుపుతున్నావు అంటే, ఈ బస్సే నా కాడికి వచ్చింది, అదే నన్ను కూసబెట్టుకుని దానికదే దోలుకపోతుంది అని చెప్పుకుంటా వచ్చిండట. పిచ్చి మంది తాగినట్టున్నది, ఎట్లెట్లనో మాట్లాడుతుండు. ఆగో ఈనూరు మీరు కూడా వచ్చింది అది బస్సు అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది, తీసుకొని వచ్చింది అంతే. నా తప్పు అయిపోయిందన్నా, తీసుకొని వచ్చి తప్పు అయిపోయిందన్నా అంతే. నీ పర్ఫార్మెన్స్ చల్లగుండా చూసినావా? ఇప్పుడు ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా దండాలు పెడుతుండు. ఎట్లా సోరుగుతుండో చూడు. ఏ పాడు తాగినవయ్యా, నేల మీద చక్కగా నిలవడనే అత్తలేదు. ఇక లాస్ట్ కు తాగి బస్సును దొంగతనం చేసినా ఏమనకుర్రంటుండు. ఇంకా నయం ఈ బస్సు మనందరిది అని బస్సులో రాసిన్నది కదా అని నా బస్సు నేను తీసుకుపోతున్నా అనలే. వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు. నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగినది. కాదోల్లా తాగితే మరీ సోయి లేకుండా తాగచ్చునా? సరే తాగితే తాగితివి, ఇంట్లో చుప్చాప్గా చెద్దరు కప్పుకొని వండుకుంటే ఏమవుతుంది? రోడ్ల మీదకి వచ్చి ఇట్లా బస్సును పొత్తం చేసుడేంది? ఇంకా నయం జనాల మీదకి దొలకబోలే ఈ తెలివిగల్లోడు. ఇగో గిట్ల మోపైరోళ్ళ ఈ తాగబోతులు ఏమని చెప్తాం, ఎంతకని చెప్తాం.